తెలంగాణలోని మహిళా సంఘాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. వారికి వడ్డీ లేని రుణాల పంపిణీ, అర్హులైన వారికి ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశాలపై చర్చించేందుకు బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సెర్ఫ్ సిఇఓ దివ్య దేవరాజన్లతో కలిసి కలెక్టర్లు, బ్యాంక్ అధికారులు, మెఫా సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మహిళా సంఘాలను ఉద్దేశించి ఇందిరమ్మ చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాల మంజూరు అమలులో ఎలాంటి జాప్యం జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. ఇక మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందిస్తుందన్నారు. ఈ రుణాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులకు ఈ రుణాలను సకాలంలో అందజేయాలని సూచించారు. అలాగే అర్హులైన మహిళలకు ఇందిరమ్మ చీరలు కూడా త్వరగా పంపిణీ చేయాలని ఆదేశించారు. మహిళా సంఘాలలో సభ్యులుగా లేని వారి రేషన్ కార్డుల ఆధారంగా గుర్తించి వారికి కూడా ఈ పథకాలు అందేలా చూడాలని ఆయన సూచించారు. పంపిణీ కార్యక్రమాలలో ఎలాంటి రద్దీ లేకుండా క్రమబద్ధంగా జరిగేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ క్రమంలో అధికారులు మాట్లాడుతూ బింగల్ మున్సిపల్ పట్టణంలో 3686 స్వయం సహాయక సంఘాల సభ్యులకు 1990 మంది తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబ మహిళలకు మొత్తం 5676 ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు ప్రకటించారు. ఇక మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకాల అమలులో పారదర్శకత, వేగం ఉండేలా చూస్తామని వారు భరోసా ఇచ్చారు.